దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి, ఈ సమయంలో మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఇది యేసు ప్రభువు వారు స్పష్టముగా శిష్యులకి చెప్పారు. ఏమని చెప్పారంటే, మందిరంలో నుంచి మిమ్మల్ని గెంటి వేస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది. ఇప్పుడేం చేస్తున్నారు? చాలా వరకు క్రైస్తవుల్ని దాడులు చేస్తూ ఉన్నారు, అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే సేవకుల్ని అనేక రకాలుగా హింసలు పెట్టి అనేక ప్రాంతాల్లో చంపుతూ ఉన్నారు. ఎందుకు చంపుతున్నారు? వారు ఏమనుకుంటున్నారంటే, సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళ దేవుడికి వారు సేవ చేస్తున్నాము అనే కాన్సెప్ట్ లో ఈ విధంగా చేయడం జరుగుతుందంటే, మనకి జనరల్ గా తెలుసు కదా, మత మార్పిడి, లేకపోతే అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారు క్రైస్తవంలోకి అని కావచ్చు. టోటల్ గా దీని వెనకాల ఏమి ఉంది అంటే, చూడండి, వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. అయితే వారు ఏమనుకుంటున్నారంటే, ఇలా హింసలు పెట్టడము, చంపేయడము ఇవన్నీ కూడా సేవ చేస్తున్నాం అనుకున్నారు వారు దేవుడికి. అదే కాన్సెప్ట్, మేము మంచి చేస్తున్నాము అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. వారికి తెలియడం లేదు ఏం చేస్తున్నారనే విషయం. సో కాబట్టి ఈ సమయంలో వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్న కాలము వచ్చుచున్నది అని. ఇది ఎప్పుడు చెప్పబడింది అంటే, దాదాపు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు వారు తన శిష్యులకి చెప్పారు, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మిమ్మల్ని చంపుతారు. ఎందుకంటే మిమ్మల్ని చంపి వాళ్ళు అనుకుంటారు, మేము మా దేవుడికి సేవ చేస్తున్నాము అని వారు అనుకుంటారు. అటువంటి కాలము రాబోతుంది అని యేసు ప్రభువు వారు ఇక్కడ స్పష్టంగా చెప్పడము జరిగింది. అయితే ఆ కాలము మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. మనం మణిపూర్లో చూసినట్లయితే, మణిపూర్లో కూడా భయంకరమైన స్థితులు అనేక మందిని చంపివేయడం మనం చూసాం. మనం రీసెంట్ గా కూడా మనము ఒక గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని చంపడం కూడా మనం అందరం చూసామాట. టాపిక్ ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఆ కేసు విషయంలో అనేక మంది దైవ సేవకులు పోరాటం చేస్తూ ఉన్నారు, న్యాయం జరగాలని. అయితే ఇటువంటి కాలం ఒకటి రాబోతుంది కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అలా ఎందుకు చేస్తున్నారు అంటే, చూడండి, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఈలాగు చేయుదురు.
వారికి ఏం తెలియదంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, తండ్రి పంపించాడు. వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తము మనందరి పాపములు శిలువ మీద భరించాడు. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ రోజు లేచాడు, 4వ రోజు లేచాడు. అయితే అందరి పాపముల నిమిత్తము శిలువ పైన శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు అనే సంగతి వారికి తెలియదంట. కాబట్టి చూడండి 3వ వచనం యోహాను సువార్త 16వ అధ్యాయము 1-4 చదివినట్లయితే, వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఈలాగున చేయుదురు. సో ఎవరు సృష్టికర్త ఎవరు అనేది వారికి తెలవదు. అందుకే ఈ రకంగా చేస్తా ఉన్నారు. అందుకే 4వ వచనంలో స్పష్టంగా ఉంటుంది, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అయితే అటువంటి కాలం వచ్చినప్పుడు నేను చెప్పాను మీకు అనే విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. అంత మాత్రమే కాదు, నేను మీతో కూడా ఉంటేనే కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. అంటే ఆయన వెళ్ళిపోయే ముందు, పరలోకం వెళ్ళే ముందు కొన్ని మర్మములు ప్రత్యేకించి శిష్యులకు తెలియచేశాడు. ఏమి తెలియచేశాడు అంటే, మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తాను, మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా దేవునికి సేవ చేస్తున్నాము అనుకునే కాలము వస్తుంది. అది ఎందుకంటే తండ్రిని నన్ను వారు తెలుసుకోలేదు కాబట్టి వారు అలాగా చేస్తారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన శిష్యుల్ని పిలిచి 12 మంది శిష్యుల్ని పిలిచి చదువుకున్న మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు, హల్లెలూయా, ఎలా పంపాడంట? ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు. ఎలా వెళ్ళమన్నాడంటే ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు. ఎందుకు ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడంటే, ఇద్దరిద్దరిగా వెళ్ళినట్లయితే ఒకరు ఒకవేళ పడిపోయినట్లయితే మిగతా పక్కన వారు తనని లేవనెత్తుతారని. ఏ బలహీనతలో అయినా ఒకవేళ పడిపోయినా తిరిగి లేవనెత్తుతారని. అది మాత్రమే కాదు, ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా, ఏదైనా అటాక్ లాంటిది జరిగినా, ఒకరి మీద అటాక్ జరుగుతుంది, ఇంకొకరు పక్కనున్న వారు తప్పించుకుని అది ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అనే ఇన్ఫర్మేషన్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రవీణ ప్రకటన గారు ఒక్కరే వెళ్ళారు. ఆయన ఒక్కరే వెళ్ళారు కాబట్టి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఒక్కరే వస్తూ ఉన్నారు రాజమండ్రి నుంచి. సో ఒక్కరే వచ్చేటప్పుడు ఏం చేశారు? ఆయన మీద అటాక్ చేసి చంపేశారు.
అయితే అటాక్ చేసి చంపేస్తే సాక్ష్యాలు అనేవి లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో అదే ఇద్దరు వెళ్ళినట్లయితే కనీసం పక్కనున్న వారు ఎవరైనా కూడా ఆ సమయంలో ఒకరి మీద అటాక్ చేసేటప్పుడు ఇంకొకరైనా తప్పించుకుని బయటపడి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అని స్పష్టంగా పోలీసు వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఇద్దరిని పంపొచ్చు, ఇద్దరిని వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళడం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా లాభం ఉంటుంది. అనుకోని పరిస్థితులు ఎక్కడ ఏ పరిస్థితి ఎదురవుతుందో మనకి తెలియదు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియ దైవ సేవకులారా, మీరు ఎవరైనా సరే పరిచర్యకి వెళ్తున్నట్లయితే మీతో పాటు ఎవరినైనా ఒకరిని మీ ఎంబడి మీరు తీసుకుని వెళ్ళండి. అది కూడా ఎవరు తీసుకెళ్తారంటే నమ్మకమైన వారిని తీసుకుని వెళ్ళండి. మళ్ళా మీ కూడా ఉంటూ మీ ఇన్ఫర్మేషన్ వారికి ఇచ్చి ఎవరైతే అటాక్ చేస్తూ ఉన్నారో, దాడి చేస్తూ ఉన్నారో, దాడి చేయడానికి వస్తారో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తులను మాత్రము దగ్గరికి తీసుకోకుండా కష్ట సమయంలో మీకు హెల్ప్ చేసేవారు, ఒక మంచి నమ్మకమైన వారిని కూడా తీసుకుని వెళ్ళండి. అది మనకి చాలా శ్రేయస్కరమైనది. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాలము వచ్చి ఉంది. ఏ కాలము? మిమ్మల్ని చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. ఇప్పుడు అదే కాలం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చర్చిలోకి వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు, దాడులు చేసి జై అన్నారు అంతే. అవును కదా? ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు? డ్రెస్లు వేసుకుని, బట్టలు వేసుకుని వచ్చేసి అటాకులు చేసి, దాడులు చేసి, కొట్టి ఏం చేస్తారు? జై అన్నారు అంతే. అవునా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి బైబిల్లో ఉన్న అనేక వాక్యాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలు సిచ్యువేషన్లో ఎదురవుతాయండి. ఈ లోక సంబంధమైనది ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనది వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసింది అనే వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. సో కాబట్టి వారికి ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక విధమైన ఒక మాయలో ఉన్నారు. కొన్ని బలమైన శక్తులు వెనకాల ఉండి వారిని ఏం చేస్తున్నాయంటే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎక్కడికైనా మనము స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నా, ఒకవేళ వాక్య పరిచర్యకి వెళ్తున్నా కూడా మన ముందు వెనకాల ఎవరు వస్తున్నారు, ఎవరు మనల్ని ఫాలో అవుతున్నారు, మన ముందు వెనకాల మనల్ని ఎవరు వస్తున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము గమనించి చూసుకొని తెలుసుకొని వెనక ముందు ఆలోచించి మనము వెళ్ళాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైన ఈ సమయంలో. మనకి వాక్యంలో ఉంటుంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక అనగా మొదటి పేతురులో 5వ అధ్యాయము 8 నుంచి
9 వరకు మనం గమనించినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ రూట్లో ఎవరు అటాక్ చేయడానికి వస్తున్నారో, ఏ రకంగా దాడి చేయడానికి వస్తున్నారో, ఏ రకంగా కుట్ర చేయడానికి వస్తున్నారో మనకి తెలియడం లేదు. ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి దాడులు, అటాక్లు జరుగుతూ ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రైస్తవ బిడ్డలు మరి ముఖ్యంగా సేవ చేస్తున్న వారు, సువార్థికులు కానీ, కాపరులు కానీ, బోధకులు కానీ, అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, మరి ఎవరైనా కానీ ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు, మన వెనకాల ఎవరు వస్తున్నారు, మన ముందు ఎవరున్నారు, మనల్ని ఎవరు వెంబడిస్తున్నారు, ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈవెన్ చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ వారు దేవుడు నమ్ముకున్న బిడ్డలా, దేవుడు నమ్ముకోలేని వారు నిజంగా నమ్మకస్తులు కాదా? సో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? 1 పేతురు 5:9 వరకు చదువుకుంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ సమయంలో మెలకువగా ఉండాలి. మనము మెలకువగా అంటే నిద్రపోకుండా మెలకువగా ఉండమని కాదు. స్పిరిచువల్ గా మనము మెలకువగా ఉండాలి. ఆత్మీయంగా మనము మెలకువగా ఉండాలి. ఏమి జరుగుతుంది? ఏం జరుగుతూ ఉంది? ఎందుకాక మనం చూసినట్లయితే కేఏ పాల్ గారు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ఎవరు ఆటంకపరిచారు? మీకందరికీ తెలిసిందే, దేవుడు నమ్ముకున్న బిడ్డలే ఆటంకపరిచారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలే, సేవకులే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బయట వాళ్ళు కాదండి. సో కాబట్టి సాతాను ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాగైనా వాడుకుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సాతాను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడు. ఎందుకంటే డబ్బుకి లొంగిపోయేవారు అనేక మంది ఉన్నారు, అధికారానికి లొంగిపోయేవారు అనేక మంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే డబ్బుకు లొంగిపోతా ఉన్నారు. డబ్బుకి లొంగిపోయి ఆ డబ్బులు చూసుకుని, ఆ పైసలు చూసుకుని మన వాళ్ళే మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ మీటింగ్ పెడుతున్నాము అనే అనేక విషయాలు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చాలా 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 నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకుగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. చూడండి, చదువుకుందాం. 1 పేతురు 5:8-9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను
గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను వెతుకుతున్నాడంట. ఇప్పుడు చూసినట్లయితే సేవకులు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నారు. ఎక్కడ అటాక్ చేద్దాం, ఎక్కడ దాడి చేద్దాం, ఎక్కడ కొడదాం, ఎక్కడ హింసలు పెడదాం, ఎక్కడ చంపేద్దాం అనే కాన్సెప్ట్ లో వెతుకుతా ఉన్నారు. ఒంటరిగా ఎక్కడైనా దొరుకుతాడేమో అని. చూడండి 9వ వచనంలో స్పష్టంగా ఉంటుంది, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. లోకంలో ఇటువంటి శ్రమలు జరుగుతున్నాయని మనం తెలుసుకొని ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ఇప్పుడు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయం ఇది. అందుకే మనం చదువుకున్నాం కదా ఇక్కడ, ఎక్కడంటే మనము ఇంతకు ముందు వాక్యం చూసుకున్నాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చదువుకున్నాం కదా. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. దయచేసి మీరు బైబిల్ ఉంటే తీసి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు పదే పదే మరీ చెప్తున్నాను మీకు. ఏముందామో అక్కడ, వారు మిమ్మును సమాజ మందిరంలో వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఇది కొన్ని 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువు చెప్పింది. ఇప్పుడు మళ్ళా కళ్ళ ముందు జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, క్రైస్తవులను చంపేసి సేవకులను చంపేసి మా దేవుడికి మేము సేవ చేసుకుంటున్నాము, మా మతానికి మేము సేవ చేసుకుంటున్నాము, మా మతాన్ని మేము కాపాడుకుంటున్నాము అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఈ మాట యేసు ప్రభువు వారు తాను శిష్యుడికి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. దయచేసి మీరు యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదివితే ఇక్కడ క్లియర్ గా స్పష్టముగా ఉంది. మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. అంటే ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను గుడ్డితనము కలగజేస్తుంది. వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసి, అందుకే గుడ్డితనము కలగజేసినప్పుడు చూడండి, నా ముందు ట్యూబ్లైట్ ఉంది. నా ముందున్న ట్యూబ్లైట్ అది నాకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎందుకు? నేను కళ్ళు తెరిచి ఉన్నాను, నేను చూస్తున్నాను, ఆ లైట్ కాంతి నాకు కనపడుతుంది. అదే ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానుకోండి, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడికి లైట్ కాంతి కనిపిస్తుందా? ఆ లైట్ కాంతి వాడు కనిపించదు. ఎందుకు? వాడు గుడ్డితనంలో ఉన్నాడు కాబట్టి ఆ లైట్, ఆ కాంతి వాడికి కనిపించదు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడున్నారంట? గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, మరి వాక్యం స్పష్టంగా ఉంటుంది. యోహాను సువార్త ఆది అందు వాక్యము నుండి వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన వెలుగై ఉన్నాడని, ఆయన అగ్ని అయి ఉన్నాడని,
ఇంకా అనేక రకాలుగా మనకి వాక్యము స్పష్టంగా రాయబడి ఉన్నది. అంతేకాదు ఆయన ఉన్నప్పుడు ఏమంటాడు, నేనున్నప్పుడు లోకానికి నేను వెలుగుగా ఉన్నాను, నా తర్వాత మీరు లోకానికి వెలుగు. కాబట్టి ఈ రోజుల్లో ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏమిటంటే, మరీ ప్రాముఖ్యంగా మన బంధువులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా బంధువులు ఉంటారు. మన బంధువుల ద్వారా మనము సువార్త ప్రకటించాము. ఇప్పుడు మా చెల్లెల్లో, మా తమ్ముళ్ళు, మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మన బంధుత్వ పరంగా ప్రేమపూర్వకంగా సువార్త ప్రకటిస్తూ ముందుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బహిరంగంగా మనము పాంప్లెట్లు తిరిగి పంచిపెట్టి గొడవలు పెట్టి అదంతా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా కష్టతరం అయిపోయింది. సో అలాగా వీలైతే ఆ విధంగా కూడా మనము చేయవచ్చు, చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండి. ఇంకోటి ఏంటంటే, మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా నెమ్మదిగా మనం ఏం చేయాలంటే ఈ సువార్తను ప్రవహింపచేయాలి. ఎందుకంటే వారందరూ ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు, మనము వెలుగులో ఉన్నాం. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనదే. కానీ ఇక్కడ ఏంటంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చే క్రమములో మనం మెలకువగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదైతే దేవుళ్ళని ఆరాధిస్తున్నారో వాటి గురించి మనము వారి దగ్గర కోపం వచ్చేలాగా, వారికి పగ ద్వేషాలు కలిగేలాగా మనం అటువంటి మాటలు మాట్లాడకుండా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం తెలియజేయాలి. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన ఎంత ప్రేమామయుడు, ఆయన నీ కొరకు ఎంతగా కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ఎంతగా ఆయన ముళ్ళకిరీటం పెట్టించుకున్నాడు, నీ కొరకు ఎంతగా అవమానాలు భరించాడు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా సువార్త ప్రకటించినట్లయితే, ఒకవేళ మన బంధువుల ద్వారా అనుకోండి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏమంటారు, మాకు చెప్పొద్దు అంటారు. అంతే, మాకు చెప్పొద్దు, దయచేసి మీరు వచ్చారు కాబట్టి, మీరు పెళ్లికి వచ్చారు లేకుంటే ఫంక్షన్కి వచ్చారు, ఈ పెళ్లి ఫంక్షన్ చూసుకుని వెళ్ళిపోండి అంటారు. కానీ మనల్ని కొట్టరు కదా, మనల్ని కొట్టరు, తిట్టరు. స్నేహితులు అంతే కదా, స్నేహితులు కూడా మనల్ని కొట్టరు, తిట్టరు. సో మనం ఈ రీతిగా మనము ముందుకు వెళ్ళిపోవాలి. సో మన బంధువులు, స్నేహితులు అయితే నువ్వు మత మార్పులు చేస్తున్నావు, నీకు పర్మిషన్ ఉందా, నీకు లైసెన్స్ ఉందా, నీకు ఎవరు రమ్మన్నాడు, ఇటువంటి క్వశ్చన్స్ వెయ్యాలి. సో కాబట్టి ఈ కాలంలో మనము సువార్త చాలా జాగ్రత్తగా ప్రకటించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా ఉంది, మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచుంది. కాబట్టి యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే, మార్కు సువార్తలో ఆయన చెప్పినట్టుగా ఆయన 12 మందిని శిష్యుల్ని పిలిచి ఇద్దరిద్దరిని పంపాడంట, ఇద్దరిద్దరిని వెళ్ళమన్నాడు. అదే రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనతో పాటు ఇంకొకరిని ఎవరినైనా వీలైతే ఇంకా ఎక్కువ మంది తీసుకెళ్తే ఇంకా మంచిది. 3 కానీ 4 కానీ 5 కానీ ఎంతమంది అయినా తీసుకెళ్ళచ్చు. కానీ అట్లీస్ట్ మనతో పాటు మీరు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు ఇంకొకరిని కూడా తోడు తీసుకెళ్ళినట్లయితే, తద్వారా మనము ఒకవేళ ఎటువంటి ప్రమాదమైనా, ఎటువంటి రిస్క్ ఎదుర్కొన్నా కూడా మనకి పక్కన సాక్ష్యం చెప్పడానికి, గమ్ముని అటాక్ చేస్తే మనల్ని కాపాడడానికి, లేకపోతే గమ్ముని ఎవరిని పిలిచి రావడానికి, దేనికైనా సరే మనకి సహకారిగా పక్కన ఉంటాం.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, నేను తెలియజేసేది ఏంటంటే ఈ సమయంలో మనం ఎవరిని కూడా బాగా వారి మనసును గాయపడేలా కానీ ఏ మతస్థులు కానీ మనము విమర్శించకుండా మన దేవుడి గురించి మన దేవుడు ఏదైతే ప్రేమను తెలియజేస్తాడో ఆ ప్రేమని మనం తెలియజేస్తూ మనం మెలకువగా ఉండి సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనాపూర్వకంగా ఇంట్లో ఉండి అవసరమైతే ఒకరోజు ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.